ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలన్న స్ఫూర్తి కోరుకుంటూ ఈ యొక్క జూన్ మాసంలో ద్వాదశ లగ్నాల వారికి, లగ్నం తెలియని వారి రాసుల వారికి ఏ విధంగా ఉండబోతుంది, ఏ విషయాల్లో చాలా అద్భుతంగా ఉండబోతుంది, ఏ విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి, మరియు మీరు చేసుకోవాల్సినటువంటి దేవత ఆరాధన ఏమిటి. దీనికంటే ముందుగా మనం అసలు గ్రహస్థితి ఏ విధంగా ఉంది. మీనంలో రాహువు కుజుడు ఉన్నారు, కాకపోతే ఆ కుజుడు మేషంలోకి 2వ తేదీ నుంచి మారిపోతున్నాడు. చంద్రుడు మీనం నుంచి మొదలుపెట్టుకొని మళ్ళా కుంభం వరకు ఈ 4 రోజులు తిరుగుతాడు. అదేవిధంగా వృషభ రాశిలో రవి, బుధ, శుక్ర, గురు 4 గ్రహాలు కలిసి ఉన్నాయి. ఈ 4 గ్రహాలు కలిసి ఉండి 15వ తేదీకి రవి బుధులు మిథునంలోకి మారిపోతున్నారు. 13వ తేదీకి శుక్రుడు మారుతున్నాడు. ఇక కన్యారాశిలో కేతువు, కుంభరాశిలో శని యొక్క సంచారం జరుగుతుంది. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ లగ్నము మరియు రాశి వారికి ఏ విధంగా ఉందనేటువంటిది చూద్దాం. మీనలగ్నం వారికి కనుక చూసుకున్నట్లయితే మీ రాశిలో ఉన్నటువంటి కుజుడు రాహు కాంబినేషన్ ఏదైతే ఉందో కుజుడు ముందుకు జరుగుతున్నాడు. సో ఈ కుజుడు కాస్త ముందుకు జరగడం అనేది ఒక రకంగా మంచిదే. కాకపోతే రాశి పాపకత్తిరిలో కూడా పడుతుంది. దీనివల్ల కొంత మెంటల్ స్ట్రెస్ అనేది ఉంటుంది. ఏలినాటి శని ప్రభావము, రాహు లగ్నంలో ఉండడం. కాకపోతే ఇవేవి కూడా ఒకటే గుర్తుపెట్టుకోండి, అమ్మవారి ఆరాధన కనుక రెగ్యులర్గా చేసుకోగలిగితే ఎటువంటి స్ట్రెస్ ఉన్నా కూడా క్లియర్ అయిపోతుంది, గుర్తుపెట్టుకోండి. అయితే శక్తిని ఇస్తుంది అమ్మవారు, ఒక రక్షణ కవచంగా నిలబడి. ఈ మాసం నుంచి కాస్త ఫైనాన్షియల్ గ్రోత్ పెరుగుతుంది. కాకపోతే కుటుంబ సభ్యులలో కొంత యువకులతో కొంచెం యంగ్స్టర్స్ వల్ల కొంత వాగ్వివాదాలు కూడా వస్తూ ఉంటాయి. 2వ స్థానంలో కుజుడు ఉన్నందుకు కాస్త ప్రదేశం మారడము, ఇల్లు మారడము, అంటే కాస్త షార్ట్ జర్నీస్ పెరగడము, ఇటువంటివన్నీ కూడా కాస్త మీకు 15వ తేదీ వరకు చూపిస్తున్నాయి. 15వ తేదీ తర్వాత ఏదైనా ప్రాపర్టీ తీసుకోవడం కానీ, ఏదైనా ఒక కొత్తగా విద్యా సంబంధించినవి మీరు ప్రారంభించడం కానీ, కొత్తగా నేర్చుకోవడం కానీ, ఇటువంటివన్నీ కూడా ఆఫ్టర్ 15th తర్వాత ఈ యొక్క మాసంలో చూపిస్తుంది. ఏదైనా కొనుగోలు చేయడం, ఇట్లాంటివన్నీ కూడా. అదేవిధంగా గృహవాహన వస్తు సంబంధించిన కొనుగోలు సంబంధించిన 15వ తేదీ తర్వాత బాగుంది. కాకపోతే కాస్త సంతాన సంబంధించిన విషయంలో కొంత జాగ్రత్తలు వహిస్తూ ఉండాలి. సహజంగానే ఏలినాటి శని నడుస్తున్నప్పుడు 12వ స్థానంలో సంచారం జరిగేటప్పుడు కొత్త బిజినెసెస్లో ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు, బిజినెస్ ఇంప్రూవ్మెంట్స్ కోసం మీరు చేసేటువంటి ప్రయత్నాలు ఇవి ఏవైతే ఉన్నాయో ఈ యొక్క విషయాల పట్ల కాస్త జాగ్రత్త వహిస్తూ ఉండండి. మరియు వీటితో పాటు ఇక్కడ పర్టికులర్గా ఏంటంటే ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో మీరు గుర్తుపెట్టుకోండి, ఈ 6వ స్థానాధిపతి కూడా 3లో ఉన్నందుకు, మరియు డబుల్ ట్రాన్సిట్ అంటారు. ఈ డబుల్ ట్రాన్సిట్ యొక్క గ్రహాలు కూడా పర్టికులర్గా మీకు హైయర్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ సంబంధించిన విషయాలకు తోడ్పడుతున్నందుకు, బ్యాంక్ ద్వారా వచ్చేటువంటి సపోర్ట్ కానీ, తండ్రి ద్వారా వచ్చేటువంటి సపోర్ట్ కానీ, కాస్త గురువుల ద్వారా మీకు సపోర్ట్ లభించడము, పిహెచ్డీస్, అదేవిధంగా హైయర్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ సంబంధించిన విషయాలు అనుకూలించడము, మీరు ఉన్న ప్రదేశం కాకుండా ఇతర ప్రదేశాలకి ఉద్యోగాలకు వెళ్ళడం ద్వారా సహకారం లభించడము, అందులో ముఖ్యంగా 15వ తేదీ తర్వాత ఉన్న ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి మారడం ద్వారా కూడా ఉద్యోగ అవకాశాలు పెరుగుతూ ఉంటాయి మీకు చూసుకున్నట్లయితే. అయితే ఇక్కడ సక్సెస్ రేట్ కూడా పెరుగుతుంది, అందులో ఎటువంటి సందేహం లేదు, రాహు రాశిలో ఉన్నప్పటికీ. కాకపోతే మీరు ఏంటంటే రాహు రాశిలో ఉంటూ సప్తమంలో కేతు ఉన్నందుకు వివాహ సంబంధించిన నిర్ణయాలు ఎవరైనా పార్ట్నర్షిప్గా తీసుకునేటువంటి అంశాల్లోని 1కి 4 సార్లు ఆ యొక్క వ్యక్తి ఎలాంటి వాళ్ళు ఏమిటనేటువంటిది కాస్త అనలైజ్ చేసుకొని మీరు పార్ట్నర్స్గా మీరు చూసుకోండి. లేని పక్షంలో అనవసరమైనటువంటి ఇబ్బందులకు ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది. ఇక మీరు చేయవలసిన దేవతారాధన రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క ఆరాధన చేయండి, అన్ని విధాలా బాగుంటుంది. కొన్ని కొత్త నిర్ణయాలు కానివ్వండి, కొత్తగా కొంతమందితో పరిచయాలు ఏర్పడడం, ఇటువంటివన్నీ కూడా మీకు గోచరిస్తున్నాయి.